యేసుక్రీస్తు ప్రభు నామములు అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. చాలు. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. అపోస్తలుడైన పౌలు ఈ మాట కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు అహంకారులు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము స్థిరంగా నిలబడ్డామని అనుకుంటారు. మేము స్వతంత్రులమి, ఏదన్నా చేస్తాం, మేము అసలు పాపం అంటే లెక్కే లేదు మాకు, మేము చాలా భక్తిగా ఉన్నాము అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే గర్వం అనేది వాళ్ళని వెంటాడుతుంది. అందుకని కొరింథీ సంఘస్థులకి, ఆ విశ్వాసులకి ఏం చెప్పాడంటే, కొరింథీ విశ్వాసులారా, సంఘస్థులారా, ఎవడైతే నేను నిలబడ్డాను అని అనుకుంటాడో వాడు పడిపోకుండా చూసుకోవాలి అని ఈ కొరింథీ సంఘానికి దేవుడు హెచ్చరిక చేశాడు. యూదులు కూడా ఏం చేశారంటే, యూదులు ఆ రోజులు ఏం భావించేవాళ్ళంటే, మేము అబ్రహాము సంతానం అనుకునేవాళ్ళు. మేము అబ్రహాము సంతానం అని చెప్పేవాళ్ళే కానీ అబ్రహాముకున్నటువంటి క్రియలు వాళ్ళలో లేవు. అబ్రహాముకున్నటువంటి విశ్వాసము, విధేయత, ఆ ప్రార్థనా జీవితం వాళ్ళలో లేదు. అంటే మేము వాగ్దానం చేయబడినటువంటి ప్రజలము, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడు అంటున్నారంటే, వాళ్ళు ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడని అంటున్నారు వాళ్ళు. నిజమే, కానీ ఎల్లకాలం దేవుడు కాపాడుతూ ఉంటాడా? ఆలోచించండి. యూదులకి గర్వం ఎక్కువ, అతిశయం ఎక్కువ. మేమే నీతిమంతులం అనుకుంటారు, మేమే పరిశుద్ధులం అనుకుంటారు, మేము భక్తిగా ఉన్నాం అనుకుంటారు, మేము నీతిగా నిజాయితీగా ఉన్నాం అనుకుంటారు, అసలు మమ్మల్ని మించిన వాళ్ళే లేరనుకుంటారు, మేము ఏ పాపం కూడా చేయలేదంటారు వాళ్ళు, మేము పరిశుద్ధులను భావిస్తారు వాళ్ళు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నేను నిలబడ్డాను అని అనుకుంటాడో వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుడు చెప్తున్న మాట ఇది. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. రెండు విధాలుగా ఉంటుంది. మనం సహజంగా మాట్లాడుకుంటున్నాం అనుకో, మనం పలానా వ్యక్తి బాగా స్టాండ్ అయినట్టున్నాడా అని అన్నారు ఎవరన్నా, వాడు బాగా స్టాండ్ అయ్యాడయ్యో. ఏ విధంగా స్టాండ్ అయ్యాడనంటే, 10 రాళ్ళు సంపాదించాడు, డబ్బులు బాగా సంపాదించాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, కారు కూడా ఒకటి ఉంది, మంచి బంగ్లా తీసుకున్నాడు, డబ్బు బాగుంది, గోల్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి, వాడికి అసలు దిగులే లేదయ్యా, బాగా నిలబడ్డాడు, స్టాండ్ నిలబడ్డాడా. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఈ లోకంలో చాలామంది కోటీశ్వర్లు కూడా ఉన్నారు. వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దేంట్లో నిలబడ్డారు? దేంట్లో? బాగా చెప్పాలి. దేంట్లో? ధనములో, ఆస్తిలో నిలబడి ఉన్నారు, కానీ దేవునిలో మాత్రం వాళ్ళు నిలబడలేదు. 10 రూపాయలు ఉన్న వ్యక్తి ఇంకా 10 రూపాయలు సంపాదించాలనే చూస్తాడు. చాలా సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఆ 10 రూపాయలు సంపాదించిన 10 రూపాయలు అనేక మందికి ధర్మాలు చేసేదానికి ప్రారంభం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ ఉన్న 10 రూపాయలు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి ఏమీ లేకుండా చేసుకునే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. చాలా సంపాదించాడు ఆయన,
ఆమె చాలా సంపాదించింది, స్టాండ్గా నిలబడ్డారు వాళ్ళు. ఆఖరాక ఆమె చనిపోతే ఎత్తేసేదానికి కూడా డబ్బులు లేవు. అంటే దుబారా ఖర్చులు అన్నమాట. బాగా ఆలోచన చేయండి. ఇది ఒక నిలబడటం. చాలామంది నిలబడ్డారు, కారణం తెలుసా? వాళ్ళకి గర్వం అయిపోయింది. మాకేమి ఎట్టుంటారు, మాకేమి, మాకు హోదా ఉంది, ఇల్లుంది, డబ్బులున్నాయి, అన్ని కొనుక్కున్నాం, బాగుంది. గర్వం. ఈ గర్వంతో వాళ్ళు ఆత్మీయంగా పడిపోయి ఉన్నారు అని వాళ్ళకి తెలియటంలే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవరైతే నిలుచున్నానని తలంచుకుంటాడో వాడు పడిపోకుండా చూసుకోవాలని అంటాడు. ఈరోజు మనం ఆలోచన చేయండి. రెండవది ఇంకోటి ఏం తెలుసా? రెండవది, మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన రక్తం చేత కడగబడ్డాం. మనం మందిరానికి వెళ్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఒక్కోసారి మనం పడిపోతుంటాం. పడిపోయేది మనకే తెలియదు. మనకు కూడా తెలుసా? మనం చాలా భక్తిగా ఉన్నాం అనుకుంటాం. నేను భక్తిగా ఉన్నాను, వాళ్ళందరికంటే నేనే భక్తిగా ఉన్నాను, నేనే పరిశుద్ధుణ్ణి, నేనే పరిశుద్ధురాల్ని, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎల్లకాలం యాడి కాపాడుతాడు ఆయన? ఆలోచించండి. ఎల్లకాలం యాడి కాపాడుతాడు? ఎల్లకాలం కాపాడుతానే ఉంటాడా? ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకోడు నిద్రపోవడం ఉంది బైబిల్లో. ఎల్లకాలమైనా నిన్ను కాపాడుతానే ఉంటుంటాడా? ఆలోచన చేయి. ఎలా జీవిస్తున్నావు నువ్వు? దేవుల్లో నిలబడి ఉన్నావా, లోకంలో నిలబడి ఉన్నావా? ఆలోచన చేయి. దేవుల్లో నిలబడినట్టే ఉన్నావు, నువ్వు లోకంలో నిలబడి ఉన్నావు. నీ కుటుంబ పక్షాన్ని నిలబడి ఉన్నావు. నా కుటుంబాన్ని పక్షాన్ని నిలబడ్డా, నా కుటుంబం కోసం నిలబడ్డా, నేను నా బంధువుల కోసం నిలబడ్డా అంటున్నావు. దేవుని కోసం నిలబడుతున్నావు, ఆలోచన చేయి. దేవుని సంఘం కోసం నిలబడుతున్నావు, ఆలోచన చేయి. దేవుని ప్రజల కోసం నిలబడుతున్నావు, ఆలోచన చేయి. ఈ వాక్యం నేను ప్రార్థన చేసుకున్నాను. నేను ఏం చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేశా. టక్కని వాక్యం జ్ఞాపకం వచ్చింది నాకు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని నాకు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఈ వాక్యం జ్ఞాపకం వస్తే శుక్రవారం రోజు ఈ వాక్యం జ్ఞాపకం వస్తే శుక్రవారం రాత్రి బాగా ధ్యానం చేసి బాగా ప్రార్థన చేసి పడుకుంటే నా కళ్ళ ఈ వాక్యం చెప్తా ఉన్నాను. నేను నా కళ్ళ ఈ వాక్యం చెప్తా ఉంటే ఒక ఆయన, పెద్ద ఆయన, తెల్లటాయన, నా కల్లో పెద్ద ఆయన వచ్చి నేను వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఆయన, ప్రభువా, కొరింథీ సంఘస్థులకి గురించి నీ దాసుని నాతో మాట్లాడేవయ్యా. కొరింథీ సంఘస్థులు అనుకుంటున్నారు నిలబడ్డామని అనుకుంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు పడిపోన్నారు. వాళ్ళు కొరింథీ సంఘస్థులు అనుకుంటున్నారు మేము నిలబడ్డాము, మేము భక్తిగా ఉన్నాము, మేము ఆత్మగా అనుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడో పడిపోన్నారు. వాళ్ళు పాపంలో పడిపోన్నారు, వాళ్ళు మాటలో పడిపోయినారు, వాళ్ళు అక్రమాలు పడిపోయినారు, వాళ్ళు చూపులో పడిపోయినారు, వాళ్ళు యథార్థమైన జీవితం వల్ల లేక పడిపోయినారు. వాళ్ళు మళ్ళీ ఎట్టుంటారు వాళ్ళు? మేము భక్తి పొరలం అంటారు. ఆయన అంటాడు, ఆయన ప్రార్థన చేస్తా అంటాడు, నీ బిడ్డని మరుగుపరిచి వాడుకున్నావయ్యా, కొరింథీ సంఘస్థుల గురించి మాట్లాడుతున్నావయ్యా, మరి మేము ఎలా ఉన్నాం, ప్రజలు ఎలా ఉన్నారు అంటున్నాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన నాతో, ఇది మీకు చెప్పను ఇప్పుడు నేను. ఇంకొక మాట కూడా చెప్పాడు నాకు, ఆయన స్పష్టంగా చెప్పాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నట్టు ఆలోచన చేయండి. దేవుని నేను ఏది అడిగితే అది బలపరుస్తున్నాడు దేవుడు. ప్రభా ఇది చెప్పాలనుకుంటే అదే చెప్పు అంటాడు. ఇందాక ఇక్కడ నిలబడినప్పుడు నీరసంగా ఉంది, నాకు నీరసంగా ఉంది. అప్పుడు సునీల్ ఇంకా రాలా, కొద్దిమంది కూర్చో ఉన్నారు ఇక్కడ. అందరి చేత బాగా స్తోత్రాలు చెప్పించా. అందరు స్తోత్రాలు చెప్తున్నారు, అందరి చేత స్తోత్రాలు చెప్పించా. స్తోత్రం ఎప్పుడు చెప్పాను, నీరసం అంతా పోయింది. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటుండే కదా, స్తుతి నీ స్థితినే నీ రోగాన్ని కూడా మార్చేస్తుంది, గుర్తుపెట్టుకో.
స్థుతిని స్థితిని మార్చేస్తుంది. యూదులు అనుకునేవాళ్ళు మేము అబ్రహాము సంతానం. అబ్రహాముకున్న లక్షణాలు వాళ్ళు లేవు. కొరింథీ సంఘస్థులు కూడా అనుకున్నారు మేము భక్తి పరులమి, మేము ఏదన్నా చేయగలము, మాకు స్వాతంత్రం ఉంది, మేము అన్నీ చేయగలము, అసలు పాపం అంటే మాకు లెక్కే లేదు, పాపం మమ్మల్ని ఏమి చేయలేదని అనుకున్నారు వాళ్ళు అహంకారులు. వాళ్ళు ఈరోజున ఆలోచన చేయి, ఎవడు పడిపోతాడు తెలుసా? అహంకార దృష్టి కలిగిన వాడు పడిపోతాడు. అక్రమాలతో ఉన్నవాడు పడిపోతాడు. అందుకే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా వాడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు శారీరకంగా చూసే మనం, ఆత్మీయంగా మనం చూస్తే మనిషి ఎందుకు పడిపోతాడు ఆలోచన చేయండి. మనం భక్తి పరులమే, ఎందుకు పడిపోతున్నాం మనం ఆలోచన చేయి. దేంట్లో పడిపోతుంటాం ఆలోచన చేయి. దేంట్లో పడిపోతాం? ప్రార్థనలో ప్రార్థన మామూలుగా ఏంటంటే భక్తి లేకపోయినా ఫార్మాలిటీ ప్రార్థన చేస్తుంటాం. దేంట్లో పడిపోతాం చెప్పండి? వెరీ గుడ్. ఏ దాంట్లో పడిపోతాం? శ్రమలు, శోధనలు, కష్టాలు వస్తే పడిపోతాం మనం. అంతేనా? అంతే. శ్రమలు, శోధనలు, కష్టాలు వస్తే మాత్రం పడిపోతుంటాం. ఇప్పుడు శ్రమలు నీకు వచ్చాయి. శ్రమలు నీకు వస్తే బాగా ఆలోచన చేయండి. శోధన 2 రకాలు ఉంటాయంట. శోధన రెండు రకాలు. మొదటి రకం శోధన ఏంటంటే వెలుపల నుంచి వచ్చే కష్టాలు. శోధనలో మొదటి శోధన ఏంటంటే వెలుపల నుండి వచ్చేది హింస, దూషించటం, అవమానాలు, నిందలు, శ్రమ, రోగము అనే శోధనలు మనకు వస్తాయి. ఏది? వెలుపల నుంచి ఏమొస్తాయి మనకు? నిందలు, అవమానాలు, కష్టాలు, శోధనలు, రోగాలు వస్తాయి మనకు. ఏది? బయట నుంచి వస్తూ ఉంటాయి అన్నీ. ఈ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? శోధన వచ్చింది, ఏం చేస్తాం మనం? ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఈ శోధన నుంచి ఇంకా శోధన తీసేయి అని చేయమా? అది దట్ ఈస్ రాంగ్. ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా కష్టాలు తీసేయి ప్రభువా, రోగాలు తీసేయి ప్రభువా, వ్యాధులు తీసేయి ప్రభువా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ విధంగా కూడా ప్రార్థన చేయొచ్చు. ఎట్టంటే ఒక ఆయనకి బాగలేదు, మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగం వస్తే తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకొని, ప్రభువా నీ దృష్టిలో యథార్థ హృదయుడునై సత్యముతో నీకు అనుకూలంగా ఏ విధంగా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నాడా ఎవరైనా? హిజ్కియా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. దేవుడే తీసేశాడు దాన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం ఏం చేస్తాం? ప్రభువా ఈ రోగం, ఈ నొప్పి నాకు భయంకరది, తీసే ప్రభా. నా ఏం చేయాలి తెలుసా? బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఇంకా ఏం చేయాలి? నాకు చెప్పాం మనం, నన్ను తప్పించు ప్రభువా, తప్పించుకునే మార్గం చూపించు ప్రభువా. ఇంకోటి ఏం ప్రార్థన చేయాలి తెలుసా? శోధన సహించేవాడు అది అంత చప్పలు కొట్టండి. శోధన సహించేవాడు ధన్యుడు. ఇది చేయాలి ప్రార్థన. ప్రభువా నాకు శోధన ఇచ్చావు, నాకు కష్టం ఇచ్చావు, నాకు రోగం ఇచ్చావు, నాకు బాధ ఇచ్చావు, ఇది సహించే మనసు నాకు దయచేయ అని ప్రార్థన చేయి. తీసేసేది కాదాడా? ఈ శరీరానికి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి కదా. ఈ శరీరానికి వస్తూ ఉంటాయి. ఆత్మకు రోగం ఉందా? దేనికి రోగం ఉంది? శరీరం ఏంటంటే ఇదొక బోల, మట్టి. ఇదొక ఒక డాల్, అంటే ఒక పెట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఏముంది? ఆత్మ. మాట్లాడేది నేను. నేను మాట్లాడేది తెలుసా? కమలాకరైన ఆత్మ.
ఇది ఈ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోద్దో నన్ను బాడీ ఇక్కడ బండేస్తారు. నన్ను ఇక్కడ బండేసి ఏం చేస్తారు? నా బాడీని ఏం చేస్తారు? అబ్బా, ఓ సార్, ఓ నాన్న, ఓ అక్క, ఓ అన్న ఏడుస్తూ ఉంటారు అంతే. కానీ ఆత్మ లేదే. బాగా ఆలోచన చేయండి. ఆత్మ లేదే. ఆత్మ పైకి వెళ్ళిపోయాడు. ఒట్టి శరీరం ఇది, ఒట్టి శరీరం. ఈ శరీరానికి సెంట్లని అయ్యన్ని ఇవన్నీ మొత్తం పోస్తాం. అసలు పాస్టమ్ చచ్చిపోతే నాకు విచిత్రంగా ఉంది. సెంటే జల్లలా నేను ఏందో మర్చిపోయినాను, మరి ఏందో నాకేం అర్థం కాదు. సెంటే జల్లలా, చల్లకూడదని కాదు, అసలు సెంటే జల్లలా. నాకు అసలు విచిత్రం అయిపోయింది. ఎన్నెన్నో హంగులు ఎన్నెన్నో చేస్తాం మనం. ఆలోచన చేయండి, బాగా ఆలోచించండి. శోధన నీకు వచ్చింది, శోధన వచ్చింది. ఆ శోధన వస్తే ప్రభు ఈ శోధన సహించే మనసు నాకు దయచేయి అన్నాడు. ఒక పాస్టర్ గారి దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడంట. పాస్టర్ గారు, నాకు సహించే మనసు కావాలా, ఓర్పు కావాలా, నేను దాంట్లో వెనకంజ వేస్తున్నాను, నా కోసం నువ్వు బాగా ప్రార్థన చేయి పాస్టర్ గారు, నాకు ఓర్పు కావాలా, సహనం కావాలని అడిగాడంట. ఈయనంట ప్రార్థన ప్రారంభం చేశాడంట పాస్టర్ గారు. నానా కూర్చో, ప్రార్థన చేస్తాను మోకరింప చేసి, తండ్రి ఈ బిడ్డకి ఉదయం శ్రమలు దయచేయను ఆయన, మధ్యాహ్నం శ్రమలు దయచేయను ఆయన, సాయంకాలం శ్రమలు దయచేయని అడిగాడంట. ఓ సార్ నేను అడిగింది ఓర్పు సార్, సహనం సార్ అన్నాడంట. ఆయన చెప్పాడంట, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగిన శ్రమను అతిశయపడాలి నాయన, ఓర్పే నేర్పిస్తుందని నీకు శ్రమ అని చెప్పాడంట. నీకు ఓర్పుగా ఉంటే, నువ్వు శ్రమ పడితే నువ్వు ఓర్పు నేర్చుకుంటావు నాయన. యుద్ధం చేస్తేనే జయం మనిషికి. నాకు యుద్ధాలు వద్దు, నాకు శ్రమలు వద్దు, నాకు రోగాలు వద్దు, నాకు కష్టాలు వద్దు, నాకు బాధలు వద్దు, నాకు వ్యాధులు వద్దంటే ఏడుకురుతుంది చెప్పు. ఒక రోగం కోసం డమాని పడిపోతున్నావే, నిలబడుతున్నావా దేవునిలో? చిన్న బాధ కోసం డమాని పడిపోతున్నావు, నిలబడుతున్నావా దేవునిలో? రోగాల కోసం, బాధల కోసం ఎంత వేదన పడుతున్నావో, మందిరం కోసం ఏ వేదన పడుతున్నావు, నీ భార్య కోసం వేదన పడుతున్నావు, నీ భర్త కోసం వేదన పడుతున్నావు, నీ బిడ్డల కోసం వేదన పడుతున్నావు, మందిరం కోసం ఏదైనా శ్రమ పడుతున్నావా? పరిచర్య కోసం శ్రమ పడుతున్నావా? ప్రతిదానికి పద్ధతి ఒకటి ఉందయ్యా, పద్ధతి ఒకటి ఉంది ప్రతిదానికి, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అనుకో, లేదా ఫ్యాక్టరీ అనుకో, 9:30కి పోవాలి ఫ్యాక్టరీకి. వాడు 10 గంటలకు పోతే ఒప్పుకుంటారు వాళ్ళు? ఒప్పుకుంటారా? వీళ్ళు పనిచేసేవాళ్ళు 10 గంటలకి ఉండాలన్నారు అనుకో, వాడు 11 పోతే ఒప్పుకుంటారా? మన ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తుంటాం చెప్పండి? ఎన్ని గంటలకు వస్తాం? మనకి ఎన్ని గంటల చర్చి? 10. ఎన్ని గంటలకు వస్తుంటాం? 11కి. ఒక్కోసారి 12కి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఫ్రీగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా. ఒక పద్ధతి, దేవుడు ఒక పద్ధతి నేర్పించాడు మనకు. ఏం పద్ధతి నేర్పించాడు తెలుసా? ఆయన మన కొరకు శిలువలో మరణించి, రక్తం కార్చి, శిలువలో వేలాడి, మనము ఆయన మనోనేత్రాలు తెరిపించాడు మనల్ని. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ మనోనేత్రాలు కానీ తెరిస్తే నీకు గుడ్డితనమే ఉండదు. మనోనేత్రాలు తెరవకపోతే నీ ప్రార్థన ఎట్లుంటుంది తెలుసా? మా అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు, మా అత్తను కాపాడు, వాళ్ళ చిన్నమ్మని కాపాడు, నా చేత నడుము పట్టేసింది ప్రభువా కాపాడు, నన్ను ఇంకా వాళ్ళని ఎలా మొత్తం చేస్తాం. ఎందుకు? నీ మనోనేత్రాలు తెరవబడలేదు కాబట్టి. నీ మనోనేత్రాలు కానీ తెరవబడితే నువ్వు అందరి కోసం చేస్తావు. అది పద్ధతి అంటే. నీ మనోనేత్రాలు తెరవబడాలి. మందిరం కోసం ఎంతమంది వస్తున్నారు, మందిరికి వాళ్ళ పేర్లు నీకు తెలిసి ఉండాలి. మన మందిరంకి ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు నీకు తెలిసి ఉండాలి.
వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్ చెప్పి ఏం చెప్తుంది బైబిల్? మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కోసం, పాలకుల కోసం ఏం చేయాలి? దేవుడు చెప్పాడా? ఎవరి కోసం చెప్పాడు? మీ అమ్మ కోసం చెయ్యి, మీ నాయన కోసం చెయ్యి, మీ అక్క కోసం చెయ్యి. కొంతమంది ఎడ చేస్తారు తెలుసా? నా కూతురికి పెళ్ళి కావాలా, పెళ్ళి అయిపోయింది, బిడ్డలు రావాలా, బిడ్డలు పుట్టారు, వాడికి ఉద్యోగం కావాలా, వాడికి పెళ్ళి కావాలా, వాడికి బిడ్డలు ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. ఆలోచించాయి. అసలు నువ్వు ఏమి నేర్చుకుంటున్నావమ్మా? ఏమి నేర్చుకుంటున్నావు? నువ్వు ఆలోచన చేయి. ఏమి నేర్చుకుంటున్నావు? ఇదే ప్రార్థన. అది కాదు నువ్వు చేయాల్సిన ప్రార్థన తెలుసా? నిలుచున్నానని తలంచుకున్నవాడు, గుర్తుపెట్టుకో, నేను నిలబడ్డానయ్యా నీలో. వాడు పడిపోకుండా చూసుకోవాలి. వాడు పడిపోకుండా ఉండాలంటే వాళ్ళు ఏముండాలి? వాళ్ళు వినయ విధేయత తగ్గింపు వాళ్ళు ఉండాలి. శ్రమకు ఓర్చుకోవాలి, కష్టాలకు ఓర్చుకోవాలి, బాధలకు ఓర్చుకోవాలి. మొదటి విషయం చెప్పాను మీకు, మొదటి శోధన. రెండో శోధన ఎట్టుంటుందంటే మనలో పుట్టే శోధన. అంటే రెండో శోధన మనలో పుట్టదంటే శోధన. ఆ శోధన ఏంటంటే తెలుసా? దుష్ట తలంపులు, దుష్ట కోరికలు, అవిశ్వాసం, చెడు ఆలోచనలు, చెడు తలంపులు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు పడిపోయి ఉండావా, నిలబడి ఉండావా? నీలో వెలుపల నుంచి వచ్చే నిందలు, అవమానాలు, కష్టాలకి తట్టుకోలేక, సూటిపోటి మాటలకి తట్టుకోలేక, బాధలకి తట్టుకోలేక, నాకు మందిరం అక్కర్లేదు, నాకు పరిచర్య అక్కర్లేదు నిలబడ్డావే. ఇక నువ్వు ఏం నిలబడతావు? ఏం నేర్చుకున్నావు? నువ్వు ఆలోచన చేయి. ఏం నేర్చుకున్నావు నువ్వు? ఎవరు అన్నారని, వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని ఏమన్నా నేర్చుకుంది? ఆలోచన చేయి. ఏమన్నా నేర్చుకుంటున్నాం? ఏమి నేర్చుకుంటున్నాం మనం? నన్ను వాళ్ళు నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నా మీద అబద్ధాలు చెప్తున్నారు, నా మీద చెడు మాటలు చెప్తున్నారు, నన్ను చాలా చెడ్డగా చూస్తున్నారు, నేను వాళ్ళకి కుట్రగా ఉంది. ఈ డమ్మను పడిపోవటం, ఈయన పడిపోవటం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరు ఆలోచన చేయి. ఇప్పుడు మీరు అంతా క్రైస్తవులు, యేసుని నమ్ముకున్నారు. నువ్వు నిలబడి ఉన్నావా, పడిపోయి ఉన్నావా? పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు. మనం నిలబడ్డామా, పడిపోయినామా? గుర్తుపెట్టుకో. కొరింథీ విశ్వాసులకు, కొరింథీ క్రైస్తవులకు చెప్తున్నటువంటి మాట నీకు చెప్తున్నాడు ఈ రోజున దేవుడు. కోపంలో పడిపోయి ఉన్నావు, అహంకారంలో పడిపోయి ఉన్నావు. ఒక ఋషి పోతా ఉన్నట్టు మార్గనకు ఋషి దొంగ ఎదురుపడ్డాడంట. దొంగ ఎదురుపడి కత్తి చూపించి దొంగ అన్నాడంట, నీ దగ్గర ఎట్టా డబ్బు ఉండదు. ఎవరిని? ఋషిని. నీ దగ్గర ఎట్టా డబ్బు ఉండదు, స్వర్గానికి నరకానికి తేడా చెప్పు అన్నాడంట. చెప్పకపోతే నీ తల లేచిపోద్ది అన్నాడంట. ఎవరిని? ఋషిని. ఒక దొంగ అన్నాడంట, స్వర్గానికి నరకానికి తేడా చెప్పు అన్నాడంట. చెప్పకపోతే లేచిపోద్ది తల అన్నాడంట. ఋషి అన్నాడంట, చి పోరా అని చెప్పి వెళ్ళిపోతున్నాడంట. చీచి పో అన్నాడు, వెళ్ళిపోతున్నాడంట. నన్ను అంటావా అని చెప్పి అంతా ఉద్రేకం వచ్చి ఆ మనిషి అంతా ఇంకా ఎత్తుగా అయిపోయి కత్తి తీసుకొని పళ్ళు కొరకుతా వస్తున్నాడంట. ఇదేరా నరకం అంటే అన్నాడంట. ఇదేరా నరకం అంటే అన్నాడంట. వాడికి ఆ మాటకి జమ్మని దిగిపోయి, స్వామి క్షమించు స్వామి, తప్పు అయిపోయింది స్వామి అన్నాడట. ఇదేరా పరలోక రాజ్యం అంటే అన్నాడంట. ఇదేరా స్వర్గం అంటే అన్నాడంట. దేవుని పిల్లలు ఆలోచన చేయి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కోపం ఒకరికి కోపం ఎట్ట వస్తుంది తెలుసా? ఒకరికి కోపం వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉండాలి, చెప్పని పేర్లు చెప్పను మీకు. కోపం వస్తే వాడికి ఏం చేసేది తెలుసా? పిల్లోడు పైన ఉన్నాడు, పోయేసి పైకి పోయి వాడికి ఏం అర్థం కాక పిల్లడి చేతి కింద వేసాడు. పిల్లాడికి కాలు ఇరిగిపోయింది. తర్వాత ప్రభువా నా బిడ్డకి కాలు ఇరిగిందంటే నువ్వే కదా ఇరిచింది కాలా? ఎట్ట కోపం వస్తుందో చూడు.
ఒకడు కోపం వస్తే భార్యని పెట్టిమని కొడతాడు, తగ తగిలిపోతుంది. వాడికేమి ఆలోచించే కోపం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. శోధన సహించేవాడు ధన్యుడు. ఆ శోధనకి నిలబడితే ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని ఉంది. శోధన సహించాలి నువ్వు. అందుకనే నువ్వు చేసే ప్రార్థన తెలుసా? ప్రభువా నాకు సహించే మనస్సు దయచేయి. అది చేయాల్సింది. ప్రభువా నన్ను నిందిస్తున్నారయ్యా, వాళ్ళని కాళ్ళు ఎర్రగా అని ప్రార్థన చేయబాకు, వాళ్ళ చేతులు ఎర్రగా అని ప్రార్థన చేయబాకు. నాయనా వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, అవి సహించే మనసు దయచేయి. ఎందుకంటే నాకంటే ముందుగా నిన్ను నిందించారు ప్రభువా, నాకంటే ముందుగా నేను దూషణ పాలు చేశారు ప్రభువా, నిన్ను అవమానించారయ్యా. ప్రభువా ఈ బాధ వచ్చిందయ్యా, నొప్పి వచ్చిందయ్యా, సమస్య వచ్చిందయ్యా, ఈ సహించే మనసు దయచేయని ప్రార్థన చేయి. ఈ మనం చేసే ప్రార్థనలు నేర్చుకోవాలి మన జీవితంలో. ఇంకా ఎప్పుడు దాకా? జీవితాంతం ఇదే ప్రార్థనలో మనకు. అసలు ప్రార్థన అంటే ఏది చెప్పండి? దేవునితో ముఖముగ్గా మాట్లాడటం. ఏం మాట్లాడుతుంటాం? ప్రభా పొలం కొనాలనుకుంటున్నాను, ప్రభు పొలం వల్ల 2 ఎకరాలు కొనాలి ప్రభా, మొన్న అది మిస్ అయిపోయింది ప్రభా, మరి కొందాం అనుకునే లేక మా ఫ్రెండ్ పోయి తీసుకున్నాడు ప్రభా. ఇయా ఏది నువ్వు దేవునితో మాట్లాడేది చెప్పు? ఏం మాట్లాడుతున్నావు దేవునితోటి? నువ్వు దేవునితో అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం ముఖాముగ్గా, అదొకటి. రెండోది సంభాషించటం ప్రార్థన. యేసయ్యా నాయనా నీకు స్తోత్రాలు, నన్ను కాపాడుతున్నావు, నన్ను సంరక్షిస్తున్నావు, నిజంగా ప్రభువా నన్ను ఈరోజు బ్రతికించావు, నన్ను బ్రతికించావు, నీకు వందనాలయ్యా. అసలు ప్రార్థన మనం ఎట్ట చేయాలి తెలుసా? ప్రభువా ఈరోజు నన్ను బ్రతికించావు, ఈరోజు నన్ను కాపాడావు, ఈరోజు నేను ఇక ఈ లోకంలో నడవాలి, పొరపాటున నీకు నేను అవమానం తేకూడదు ప్రభువా. ఈ ప్రార్థన ఎట్టుంటుంది ఆలోచించేయమ్మా. నీకు అవమానం తేకూడదు, నా ద్వారా నువ్వు మహిమ పొందాలి. అసలు నా గురించి నన్ను చూస్తే అందరూ మారిపోవాలి ప్రభువా. అసలు నా పరిస్థితి నేను ఎప్పుడు నేను దుఃఖ పెట్టకూడదు ప్రభు. అప్పుడు దుఃఖ పెట్టా నేను దుఃఖ పెట్టకూడదు ప్రభువా. అది ప్రార్థన, అది సంభాషణ. రెండోది ఏం చేయాలి తెలుసా? వాక్యం చదవాలి. నువ్వు వాక్యం చదవాలి. రెండోది ప్రార్థన చేయాలి. ఆలోచన చేయి, ప్రార్థన చేయాలి. ఈ విధంగా నువ్వు దేవునితో సంభాషించాలి. ఈ విధంగా దేవునితో సంభాషిస్తే దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలని అంటాడు. ఆశించని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ అయింది. ఆయన అనుకుంటాడు, అరే నా బిడ్డ ప్రార్థన చేస్తే ఏది కూడా కోరటం లేదే. ఒకటి గుర్తుపెట్టుకో, మత్తయి సువార్త మీరు 6 గంటలు చదివితే ఇంటికి పోయి మీకేం కావాలో అన్నీ కూడా దేవునికి తెలుసంట. నీకు కూడు కావాలా, గుడ్డ కావాలా, తిండి కావాలా, మొత్తం కావాలా, అన్నీ తెలుసు ఆయనకి. మొత్తం తెలుసు ఆయనకి, నీకు అన్నీ ఇస్తాడు ఆయన. అసలు నీకు కావాలని నాకు కావాలని అడుగుతున్నావే, నీకేం కావాలో ప్రభు అని అడుగుతుండ ఆయన్నే. ఏ రోజన్నా అడుగుతుండావా? నాకు ఇది ప్రభు, నాకు అది ప్రభు అని అడుగుతుండావే. నాయనా నీకు అవసరం ఏంది, నీకేం కావాలని అడుగుతున్నావా? ఆయనకి ఏం కావాలో తెలుసా? ఆయన ఆహారం ఏం తెలుసా? ఆయన చిత్తం జరిగించడానికి నిజమైన ఆహారం. ప్రైజ్ ద లార్డ్. రెండోది విలువైనటువంటి ఆత్మలు. ఈరోజు ఆలోచించు. నీకు బాగలేదు, మంచిదే. నీ శోధన ఉంది, మంచిదే. ప్రభువా ఈ శోధన జయించే కృప నాకు దయచేయండి దేవుని అడగా. నేను ఫిక్స్ అయిపోయినా, నేను ఒకసారి చెప్తుంటాను మీకు, నడవలేకపోయినా సరే దోకనే సేవ చేయలేను అంతే. భయం బాగలేకపోయినా, ఈ కాలు బాగలేకపోయినా, ఇది బాగలేకపోయినా. ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నా. నాకు ఆ ప్రార్థన చేసినటువంటి ఆయన, నా దర్శనంలో ప్రార్థన చేసిన ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా?
పక్కన ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వస్తే ఆయన కూడా ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన కూడా వచ్చి ఆయన చెప్తాడు నన్ను చూపిస్తా, ఆ సేవకుని చూసావా నన్ను అడిగాడు. చూస్తావు నన్ను అన్నాడు. ఆయన అంటాడు, ఆ సేవకుని ముఖంలో దేవుడు ఉన్నాడయ్యా, ఆ ముఖం చూడు కళకళలాడుతుంది చూడు అని అంటున్నాడు ఆయన. అంటే నాకు సహజంగా కళలు జ్ఞాపకం రావు. నాకు నేను ఒకటే ప్రార్థన చేస్తా, నేను ప్రార్థిస్తే దర్శనంలో నాతో మాట్లాడు, లేదా కళలు వస్తే నాకు జ్ఞాపకం ఉండటంలే. కానీ నువ్వు ఇచ్చే నాకు కళ, ఆ కళ నాకు జ్ఞాపకం ఉండేటట్టు చెయ్యి అనుకో చేస్తుంటా నేను. నాకు చాలా సంతోషం వేసింది. ప్రభువా నువ్వు నా పక్షాన ఉన్నావయ్యా, నువ్వు నా పక్షాన ఉన్నావు. ఇప్పుడు చెప్పిన వాక్యం ఏంది? నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు పడిపోతున్నాం? ఆయన ఆజ్ఞలు పాటించకపోతే పడిపోతాం. పాటిస్తే ఆయన కాపాడుతాడు, పాటించకపోతే. ఒకసారి చూడండి యోహాను సువార్త చూడండి, చదివి మనం ముగిచ్చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28. యోహాను సువార్త 10, 27, 28. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, గనుక నశింపవు, ఎవరిని వాటిని అపహరింపలేడు. అంటే నా మార్గంలో నా ఆజ్ఞలు పాటిస్తే, నా ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరగతాను. నా ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళు ఏమైపోతారు? పాడైపోతారు. దాని పిల్లలు ఆలోచించే. మళ్ళీ ఒకసారి చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయము 10, 27 చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము, అందరూ బాగా దాన్ని. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపాడు. నా చేతుల నుంచి ఎవరు కూడా వాటిని తీసేయలేడు. ఈరోజు ఆలోచించే దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎలా ఉన్నాం, ఎలా నిలబడ్డాం? నీ ప్రాపర్టీలో నిలబడ్డావా? ఆస్తిలో నిలబడ్డావా? అంతస్తులో నిలబడ్డావా? ఐశ్వర్యంలో నిలబడ్డావా? ధనంలో నిలబడి ఉండావా? దేవునిలో నిలబడి ఉండావా? నీకేమి లేదా? ప్రపంచాన్ని శాసించే దేవుడు నీలో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. సర్వ సృష్టికర్త నీలో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వు సంపాదిస్తున్నావు నిజమే, దాచిపెట్టుకుంటున్నావు, కూడబెట్టుకుంటున్నావు, మంచిదే. కానీ క్రీస్తు కోసం ఆత్మలు సంపాదించు. కనుక మనం బాగా ఆలోచన చేసినప్పుడు కొరింథీ సంఘంతో చెప్తున్నటువంటి మాటలు, కొరింథీ సంఘమా, విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరు అనుకుంటున్నారు ఎవరైతే నేను నిలబడ్డానని అనుకుంటున్నాడో వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు ఏ విధానంలో పడిపోతున్నావో గుర్తుపెట్టుకో, ఏ పద్ధతిలో పడిపోతున్నావో గుర్తుపెట్టుకో, అసలు పడిపోన్నావేమో గుర్తుపెట్టుకో, నీకు తెలియకుండానే పడిపోయినా గుర్తుపెట్టుకో. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. నీవు ఆయన వెంబడిస్తే ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన వెంబడించకపోతే ఆయన నిన్ను కాపాడడు. గుర్తుపెట్టుకో, కాపాడు. ఎంతసేపని కాపాడుతాడు ఆయన? ఎన్ని రోజులని కాపాడుతాడు ఆయన? నిన్ను కాపాడ్డు. నువ్వు ఆయన వెంబడించినప్పుడు, ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని జీవితాన్ని ఆశ్చర్యరీతిగా మలుస్తాడు.
ఈరోజున ఆలోచించు. శోధన సహించేవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. శోధన వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ప్రభువా ఈ శ్రమలు తీసే నాయనా అని ఎంతమంది ప్రార్థన చేస్తుంటాం కదా. ఆ మాట అనబాకండి. ఈ శ్రమ సహించే మనసు అని ప్రార్థన చేయి. తీసేయని కాదు. యేసయ్య ఏం ప్రార్థన చేశాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించన్నాడు. నేను నీ కుమారుణ్ణైతే, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినాలో లేస్తుంటే, నేను దేవుణ్ణైతే నన్ను సిలువకు అప్పగిస్తావా అని గమ్ముకి వెనక్కి వెళ్ళిపోయాడా? మనవాళ్ళు ఏం చేస్తుంటారు? మనవాళ్ళు ఏం చేస్తారు? మందిరికి వచ్చేది, నాకు తగ్గలేదు, డమ్మని వెళ్ళిపోయేది ఇంటికి. నాకు బాగా నా కష్టాలు తీరలేదని ఇంటికి వెళ్ళిపోయేది. అంటే నువ్వు దేనికి వస్తున్నావు తెలుసా? నువ్వు నిత్య రాజ్యానికి పోయేదానికి రావటంలా, నీ ఒళ్ళు బాగేదానికి వస్తున్నావు, నీ ప్రాపర్టీ సంపాదించుకునే దానికి వస్తున్నావు, నీకు ఇంకా కూడబెట్టేదానికి వస్తున్నావు. నువ్వు నీకు కావాల్సింది అదే. నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా, నేను పరలోక రాజ్యంలో చేరాలా, ఆ రాజ్యంలో నిత్యత్వంలో ఉండాలా అని రావట్లా. నువ్వు ఎంతసేపటికి నా రోగం బాగవ్వాలా, నా కష్టాలు తీరాలా, నా బాధలు తీరాలా, నా శ్రమలు తీరాలా అంటే కొంతమంది అనుకుంటారు తెలుసా? యేసు ప్రభుని నమ్ముకుంటే పేదరికంగా ఉన్నాడు గొప్పవాడైపోతాడు. అయ్యో ఇదేమన్నా విచిత్రమా? అంటే పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి యేసు నమ్ముకున్నాడు వాడు ఏమైపోవాలాడు? గొప్పవాడైపోవాలా. పూరిలోడు ఏమైపోవాలాడు? పెద్ద బంగ్లా, సైకిల్ ఉండేవాడు ఏం చేయాలా? కారు కొనాలా. ఇదా యేసే నమ్ముకుంటే? ఆలోచించేయండి. యేసే నాకు ఎప్పుడో చెప్పాడు నీకు కారు ఇస్తానని, దానికోసం ప్రార్థన చేయటంలే, దానికోసం ప్రార్థన చేయటంలే. ఇంకో దానికోసం చేస్తా, నేను సేవలో వాడబడాలని ప్రార్థన చేస్తా, నన్ను వాడుకయ్యే ప్రార్థన చేస్తా. కొన్ని కుటుంబాలు అట్టుంటే తెలుసా? కొన్ని కుటుంబాలు అట్టుంటే తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే, చర్చకు వచ్చే వాళ్ళ సంగతి చెప్తుండా. ఏం చేస్తా తెలుసా? సార్ నిజంగా నాకు వచ్చే శ్రమ పగోడు కూడా వద్దు సార్. అయ్యో ఏందమ్మా నీకు? మన పితరులకు జ్ఞాపకం చేసుకో తల్లులారా, తండ్రులారా. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా పాస్టర్తో? నిజంగా నాకు వచ్చే శ్రమ, నాకు వచ్చే బాధ పగోడు కూడా వద్దయ్యా, వద్దు వద్దు. ఏమొచ్చాయి నీకు? దాని కింద చదవండి. దేని కింద? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము సాధారణముగా మనిషికి కలుగు శోధన తప్ప ఏది. అమ్మ దేవుడు చెప్పాడు కదమ్మా, చెప్పాడా లేదా? సాధారణముగా మనిషికి కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపదు. ఎక్కువ శోధన మీకు పెట్టను. ఇంకా చదువు. ఆయన నమ్మదగిన దేవుడు, మీ సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయాడు. అంత చప్పలు కొట్టండి. అంత శ్రమ అని పెడుతుంటే నువ్వేమంటావు? అబ్బాయి శ్రమ పగోడు కూడా వద్దయ్యా. నిజంగా నేను అంత బాధపడుతున్నాను తెలుసా? నా శ్రమలో, నా కష్టాలు, నా శోధనలు, నా బాధలు, నా ఇబ్బందులు. ఒక ఆమె ప్రార్థన చేసిందంట, యోబు లాంటి శ్రమలు కావాలని ప్రార్థన చేసిందంట. నువ్వు చేస్తావా? ఈయనేం చేశాడు పాస్టర్ ప్రార్థన ఆ యవనస్తుడికి? ప్రభువా ఈ బిడ్డకి ఉదయం శ్రమలు దయచేయి, మధ్యాహ్నం శ్రమలు దయచేయి, సాయంకాలం శ్రమలు దయచేయి ప్రార్థన చేశాడంట. ఓ సార్ నీకు దండం పడితే ఇదే సార్, నాకు ఓర్పు కావాలి సార్, సహనం కావాలన్నాడంట. నాయన నీకు ఆ సహనం ఉంటే, నా శ్రమలు జయిస్తే నీకు సహనం వస్తుంది నాయన. యుద్ధంలో జయిస్తేనే నువ్వు దీవించబడతావు నాయన. పరీక్షల గుండా వెళ్ళాలి నాయన, నువ్వు పరీక్షల గుండా వెళితేనే నువ్వు దీవించబడతావు నాయన చెప్పాడంట కాపరి. దేవుని పిల్లలు ఆలోచన. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. ఆయన మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయాడు.
అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగజేయును. అబ్బా సంత చప్పలు కొడదామమ్మా. తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడంటమ్మా. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలా? నేను శోధన సహించాలి. రెండోది, తప్పించుకునే మార్గం నాకు చూపించయ్యా. అది ఈ కష్టాల నుంచి తప్పించుకునే మార్గం చూపించు, ఈ రోగాల నుంచి తప్పించుకునే మార్గం చూపించు. ఆ తప్పించుకునే మార్గం ఎవరు ఇస్తారంట? దేవుడు. ఎందుకు? ఆయన వైపు చూసినప్పుడు. ఎప్పుడు? నాకు తీసేస్తావా తీసేయవా? నేను దేవుని కోసం పోరాడుతున్నానయ్యా. ఏమంటే నా బాధ బావాలనే. నేను దేవునితో ఒకే గోలు పెట్టుకున్నా. ఏం గోలు పెట్టుకున్నావంటే నా కడుపు నొప్పి పోతుందా పోదని గోలు, నా నడు నొప్పి పోతుందా పోదని గోల్. ఇంకో గోల్ ఏంది? నేను కారు తీసుకోవాల్సిందే గోల్, ఇల్లు కట్టాలా గోల్, పొలం కట్టాలా గోల్. బాగా ఆలోచించి ఇవన్నీ అవసరం దేవుడు ఇస్తాడు. ఈ కాదు నేను చేసే ప్రార్థన. అసలు నేను ఎలా జీవిస్తున్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, అసలు నీ దృష్టికి నేను బాగున్నానా? మరి నన్ను చూస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు? నన్ను చూస్తే పక్కన వాళ్ళు అసహించుకుంటున్నారా, సంతోషపడుతున్నారా? నేను ఈ దృష్టిలో బాగున్నానా లేదా? నేను ఈ దృష్టిలో ఎలా జీవిస్తున్నాను? నన్ను చూసి అందరూ మారాలి కదా ప్రభువా. నన్ను చూసి అందరూ మారకుండా పోతుంటే నేను ఎందుకునైనా ఈ లోకంలో? అటువంటి ప్రార్థన అంతా బాగుంటుంది. దేవుడు అనుకుంటాడు, అబ్బా ఈడరా నా బిడ్డ అంటే అంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమగును. సాధారణంగా మనిషికి కలిగే శోధన తప్ప ఏది కూడా మనం అనుకుంటామే, ఇంట్లో భలే వేదనగా ఉంది, వాడికి బాగలేదా, ఈడికి బాగలేదా, అన్నకి బాగలేదా, అక్కకి బాగలేదా, చెల్లెలికి బాగలేదా? అరే ఇది శరీరం అయ్యా, వస్తూ ఉంటాయా, ఈ బాధలు వస్తూ ఉంటాయి. ఈ సహజం, ఇవ్వండి సహజం. ఆత్మగా మచ్చబడకూడదు, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళేది శరీరం, ఆత్మ. పరలోక రాజ్యం పోయిన వారు చెప్పారు కదా వాక్యం నీకు. పరలోక రాజ్యంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు కలిసి పండ్లు తింటా ఉన్నారంట. పరిశుద్ధులు, అపోస్తులు, చనిపోయిన వాళ్ళు పండ్లు తింటుంటే అప్పుడు ఏ శరీరం ఉంది వాళ్ళకి? మహిమ శరీరం ఉంది వాళ్ళకి. అంటే మనకు అంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, అగ్ని ఆరదు పురుగు చావదంటే వాళ్ళు అగ్నిగుండంలో పడినప్పుడు అబ్బా అని కాదు, వాళ్ళకి ఏముందా? వాళ్ళకి శరీరం ఉందా లేదా? దేవుడు ఇస్తా శరీరం ఉందా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కాలుతుంది అబ్బా అంటున్నారంటే వాళ్ళకి ఆ శరీరం కూడా వాళ్ళకు ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు ఒట్టి ఆత్మకి ఏమన్నా సురుగు తగులుతుందా? ఆత్మకి ఏమన్నా నొప్పి తగులుతుందా? ఆత్మ గమ్మని వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. మనం ఒక్కటే గుర్తుపెట్టుకో, ఒక గోల్ పెట్టుకో. నువ్వు ఒక్కొక్క సేవకుని గుర్తుపెట్టుకో. నేను పలానా సేవకులాగా ఉండాలి ఉండాలయ్యా, నేను ఉండాలి, నేర్చుకోవాలి అని గుర్తుపెట్టుకో. పలానా సేవకుడు భక్తి కలిగిన సేవకుడు అయ్యా, నేను ఆయన వలె కొంచెం ఉండాలనుకుంటున్నానయ్యా, లేదు నేను నీలాగా ఉండాలి ప్రభువా అని గుర్తుపెట్టుకో. హెబ్రీ పత్రిక చూస్తే మీ పైన నాయకులుగా ఉన్నారే, వాళ్ళ మాట వాళ్ళ ఫలాలు శ్రద్ధగా వినండి అని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళకి జీవిత విధానాన్ని పాటించడం చెప్తున్నాడు దేవుడు. నిన్ను చూసి పక్కన వాళ్ళు మారాలి కదా, నువ్వు ఎట్టుండాలి గుర్తుపెట్టుకో. నువ్వు యోధుల్లాగా పరిశుద్ధురాలుగా ఉండాలి గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి మన స్త్రీలు పరిశుద్ధులుగా మారునుగాక, మన పురుషులు పరిశుద్ధులుగా మారునుగాక. ఈరోజు మన జీవితంలో ఒక్కొక్కరు మన గోల్ పెట్టుకుందాం. నన్ను చూసి అందరు మారాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను బాగుండాలని గుర్తుపెట్టుకో. ఆ విధంగా ఉంటే దేవుడు మన జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు. ప్రార్థన అంటే దేవునితో సంభాషించటం, దేవునితో మాట్లాడటం. ఏం మాట్లాడుతున్నావు? కందిపప్పు 100 కేజీలు, కాకరకాయలు 100 కేజీలు, బీరువా, ఫ్రిడ్జు, టీవీలు, ఫ్రిడ్జులు, సైకిళ్ళు, కోడిగుడ్లు,
ఈ కాదు ప్రార్థన. ఎలా జీవిస్తున్నావు ప్రభా? నేను ఎలా ఉన్నానయ్యా, ఎలా జీవిస్తున్నాను? ఒక ఆయన అన్నాడు నాతోటి, కమలాకరా నేను దేవునికి ప్రార్థన చేశా. ఏమని చేసావనా అన్న. ఒక స్కూటీ కొనాలని ప్రార్థన చేశాడంట. దేనికోసం అది విషయం కూడా మీకు చెప్తా. స్కూటీ కొనాలని ప్రార్థన చేశాడు కమలాకరా. ఆశ్చర్య రీతిగా దేవుడు ఆ స్కూటీ ఇచ్చేశాడని చెప్పేశాడు. విషయం చెప్పేదా మీకు? ఆయన భార్య ఎంప్లాయ్. ఇక నేంది కొనడా? అది కాదు, నీకు ఏమీ లేకుండా ఇస్తాడే అది గొప్పదే. అది ఆయన భార్య ఎంప్లాయీ. నెలకెంత తెలుసా? 1,00,000 చిల్లర. 1,00,000 చిల్లరకి ఈయన ప్రార్థన చేశాడంట. నాకు ప్రభా స్కూటీ కావాలి ప్రభా, స్కూటీ కావాలి ప్రభా అని ప్రార్థన చేశాడంట. డబ్బు ఉందాక కొనేసింది. అది కాదు, ఇక ఏమీ లేకుండా నాకు స్కూటీ ప్రభా సేవకి, నాకు సైకిల్ ప్రభా సేవకంటే అది ఇస్తాడు. 95వ సంవత్సరంలో యేసయ్యని కొత్తగా నమ్ముకున్నటువంటి రోజుల్లో 95వ సంవత్సరంలో నేను ప్రార్థన చేశాను. పాల్ యాంగిచో గారి బుక్ చదివా నేను. ఆయన సైకిల్ కోసం ప్రార్థన చేశాడంట. ఏదో అట్లా సైకిల్ కోసం ప్రార్థన చేశాడు. అట్లా సైకిల్ కోసం సైకిల్ వచ్చేసిందంట ఆయనకి. నేను ర్యాలీ సైకిల్ కోసం ప్రార్థన చేశా. 95లో నాకు ర్యాలీ సైకిల్ కావాలి ప్రభు అని ప్రార్థన చేశా. ప్రార్థన చేస్తా ఉంటే ఫిబ్రవరి ఆ మాసంలో 95 ఫిబ్రవరి ఆ మాసంలో ఒక లెటర్ వచ్చింది నాకు. అతను మాకు తెలుసు, నాకు అది టచ్ లేదు, తెలుసు అంతే. ఒరిస్సా నుంచి రాశాడు లెటరు. మై డియర్ కమలాకర్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు మారేవని నాకు తెలిసింది, మారేవు సేవ చేస్తున్నావు నాకు తెలిసింది. నేను నీకు సైకిల్ పంపించాలనుకుంటున్నానయ్యా అని రాశాడు. నేను ఆయనకి చెప్పానా? నేనేం ప్రార్థన చేశాను? నాకు సైకిల్ కావాలయ్యా అని ప్రార్థన చేశాను. అంటే టెస్టింగ్ దేవుని కూడా. అంటే పాలాంగిచ్చో గారు ప్రార్థన చేసిస్తే నాకెందుకు దేవుడు అని ప్రార్థన చేశా. చెప్పేసి అందరికీ సైకిల్ వస్తుంది ప్రార్థన అందరికి చెప్పేశా. ఫిబ్రవరి రాలా, మార్చి రాలా, ఏప్రిల్లో 1,250 రూపాయలు చెక్కు పంపించాడు నాకు. ఎక్కడి నుంచి? ఒరిస్సా నుంచి. 1,250 రూపాయలు చెక్కు పంపిస్తే కరెక్ట్గా సైకిల్ రేటు 1,250 రూపాయలు అంతే. అది తీసుకొని నేను మా ఫ్రెండ్ ఆశా పాస్టర్ ఇద్దరు కలిసి నెల్లూరు నుంచి తొక్కుంటా వచ్చేసాం అల్లూరికి. నెల్లూరు నుంచి తొక్కుంటా అల్లూరికి వచ్చేసాం. ఏది? ఆ సైకిల్ తీసుకొని. ఇట్లా దేవుని జీవితం ఎన్నెన్నో పొందుకున్న దేవుని ఇప్పుడు కూడా పొందుకుంటున్నాను. నేను పడుకున్నాను ఒక మంచం మీద దేవునితో మాట్లాడుతూ ఉంటా. నాకు ఇంకోటి అనిపిస్తుంటుంది, ఒరే నీ భార్యని ఎందుకు తొందరగా తీసుకున్నాను తెలుసా? నువ్వు అక్కడి వేరే బాగా బలపడ్డా, డెవలప్ అవరా, నువ్వు అక్కడ ఇంకా నా బాగా ప్రార్థనలో ఉండరా. నేను అనుకుంటుంటా, అవునే నిజమే యేసయ్యా, నా భార్య నువ్వు తొందరగా తీసుకుని ఎందుకు తీసుకున్నావంటే నేను ఒక్కడనే కదా, హ్యాపీగా ఇంట్లో ఉంటాను, హ్యాపీగా ఉంటాను, తింటా ఉంటాను, అందరు నాకు ఇవి తెచ్చి పెడతా ఉన్నారు, శుభ్రంగా తెచ్చి పెడతా ఉన్నారు, నాకు హాయిగా తింటా ఉంటాను, బాగా ప్రార్థన చేసుకుంటా, ఇంకా ఎక్కువ డెవలప్ అవుతా. అసలు ఏడొస్తున్నా దేవుని దృష్టిలో నేను, అసలు ఇంకా ప్రార్థన చేయలేకుండా ఏడొస్తున్నా నేను దేవుని దృష్టిలో. ఆ తృష్ణ మనకు ఉండాలి. ఇప్పుడు అది ఉండాలి మనకు. నువ్వు ఇంకా సంపాదించాలా అని నీకుందో, నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని తృష్ణ నీలో ఉండాలా. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుడి కొద్ది మాటల వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.